ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ కంటెంట్ చూడండి. హాయ్ అండి అందరికీ. ఈ రోజు అయితే మేము మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చానమాట. అది చెప్పాను కదా ఇంతకు ముందు, తొందరలో అమ్మ వాళ్ళ ఊరిలో గంగ జాతర అయితే ఉంటుందని చెప్పాను కదా, అదైతే ఇప్పుడు వచ్చేసింది. మేమైతే ఇంకా స్కూల్కి 2 రోజులు సెలవు తీసుకుని పిల్లలకి మేమైతే బయలుదేరి వచ్చేసానమాట. అంటే ఇక మా అమ్మ అయితే సలిపిండి దీపాలు అయితే చేస్తుంది. గంగ జాతర అంటే కంపల్సరీ సలివిడి దీపాలు అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఇక దీపాలు అయితే రెడీ అయిపోయాయి. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ చెప్తానమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఒక సైడు అంటే కుప్పం సైడ్ ఒకలాగా, పల్మనేరు సైడ్ ఒకలాగా చేసుకుంటాం అనమాట. అమ్మ వాళ్ళు కానీ ఇక్కడ సల్లాపురమ్మ, పెద్దమ్మ, అంకమ్మ అనే దేవుళ్ళు అయితే ఉంటారనమాట. ఇక్కడ పల్మనేరు సైడ్ అయితే గంగమ్మ, ఎల్లమ్మ, మారమ్మ ఇలా పేర్లు ఒకటే, వేరు వేరైనా అమ్మవార్లు అయితే ఒకటేనమాట. ఆ డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా పండగల్లో మార్పులు కూడా ఇదే విధంగా ఉంటాయన్నమాట. ఇక ఇక్కడ చూస్తున్నది పెద్దమ్మ తల్లి అనమాట. ఇక్కడ పెద్దమ్మ తల్లి వాళ్ళ ఇంటి కులదైవాల్లాగా ఊరంతా కానీ ఇదే విధంగా చేసుకుంటారనమాట. ఇక్కడ పెద్దమ్మ తల్లిని ప్రసాదం లాగా చేసి ఇక్కడే నైవేద్యం ఇక్కడే వండి, అది రాగి పాత్రలో కానీ లేదా కంచు పాత్రలో కానీ ఈ అమ్మవారి తెలుగునైతే రెడీ చేస్తారనమాట. అలా రెడీ చేసి అమ్మవారికి అంటే 10 కళ్ళు, అంటే పెద్దమ్మ తల్లికి 10 కళ్ళు పెట్టి ఎండికలతోనే పెట్టాలన్నమాట. వెండి కళ్ళు, బంగారు బొట్టు, ఇలా వెండితో గొడుగు తయారు చేసి బెల్లం ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇంకా చల్లిపిండి దీపాలను ఎత్తుకొచ్చి అక్కడ చెల్లించాలన్నమాట. ఈ విధంగా అయితే మేము పండగ చేసుకుంటాము. మావాడైతే ఇంకా బెల్లం కావాలని అయితే ఏడుస్తున్నాడు, కానీ పట్టించుకోలేదు. ఈ విధంగా అయితే పూజా విధానం అయితే ప్రతి ఒక్కరు అంటే ఆ బుధవారం రోజు ఈ విధంగా చేసుకుంటారనమాట. బుధవారం తెలుగు చేసి ప్రతి ఒక్కరి ఇంటికాడ ఇదే విధంగా చేసుకుంటాం అన్నమాట. పెద్దమ్మ తల్లికి పొట్టేలు కొట్టి ఇంకా అమ్మవారికి, ఈ అమ్మవారిని ప్రత్యేకించి పూజ చేయడం. ఎందుకంటే ఈ అమ్మవారిని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బయటకు తీసుకొస్తారనమాట. ఈ వెండి కళ్ళు కానీ అంతా అమ్మవారి రూపులు అనమాట. ఈ రూపులంతా కూడా భయంకరమైన విధంగా భయపడతారనమాట. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అమ్మవారి రూపాన్ని బయటకు కొలిచి అమ్మవారికి పెట్టిన వెంటనే పొట్టేలు ఆగారం ఇచ్చిన తర్వాత వెంటనే ఇంకా ఆ పెద్దమ్మకు పూజలు చేసి అంతా దండం పెట్టుకొని అయిపోయిన తర్వాత వెంటనే ఇంట్లో పెట్టేయాలన్నమాట. వాటిని మళ్ళీ కడిగేసి ఇంట్లో భద్రంగా భద్రపరచుకోవాలన్నమాట. బయటకి ఇంకా సంవత్సరం వరకు వాటిని తీయకూడదు అన్నమాట. అమ్మవారిని తీయకూడదు. పెద్దమ్మవారంటే ఆగారాలు ఎక్కువ అడుగుతుంది కాబట్టి ఆ అమ్మకి భయపడతారనమాట. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇలా బలంగా పూజలు చేసుకుని మేము అమ్మవారిని మళ్ళీ యథాస్థానానికి చేరుస్తామన్నమాట. ఇంకా పెద్దమ్మకు పూజ అయిన తర్వాత కంపల్సరీ పెద్దలకు పాదాలకు పూజలు చేసుకోవాల్సిందనమాట. పెద్దల ఆశీర్వాదం కంపల్సరీ. ఇది రొటీన్ గా మా వ్యవహారాలుగా వస్తుందన్నమాట. అప్పటి నుంచి మాకు ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఈ ఆచారం మాకు చాలా బెనిఫిట్ అయిందనమాట. ఎందుకంటే మా పిల్లలకి పెద్దల విలువ, వాళ్ళ ఆశీర్వాదాల విలువ అనేవి నాకు తెలిసి ఈ విధంగా అయితే చేసుకోరనమాట. పెద్దగా ఎవరు చేసుకుని ఉండరు. ఈ విధంగా చేసుకోవడం నాకైతే చాలా అదృష్టమని అనుకుంటాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఉమ్మడి కుటుంబం అంటే ఈ విధంగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబం ఉండడం వల్ల ఇలాంటి విలువలు బాగా తెలుస్తాయి కాబట్టి మాకు పిల్లలు తెలుసుకుంటారనమాట. ఈ విధంగా చేయడం వల్ల నాది నీదనే అహంకారం, ఆవభావాలు ఉండవు. అందరూ సమానమేనని అనుకుంటాము. బ్రతికినంత కాలం బంధాలు వదులుకోకూడదని, దూరంగా ఉన్న దగ్గరయ్యే అవకాశాలు ఇవే. ఖచ్చితంగా అందరి లైఫ్ లో ఇలాంటి రోజు అయితే 1-2 రోజులైనా కానీ చాలా హ్యాపీగా సందడిగా నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటాం అనమాట. ఇంత పెద్దవాళ్ళైనా కానీ చిన్నపిల్లల్లాగానే పుట్టింటికి పోతూ ఉంటాం కదా. నేనైతే ఇక్కడ మాత్రమే నా మమ్మీని, అక్కడికి వెళ్తే కూతురుగానే హ్యాపీగా అన్నలతో మాత్రం ఆడుకుంటాను. ఇంకా చిన్నపిల్లగానే చూస్తారనమాట. బుధవారం పూజ అయిపోయింది. ఇక గురువారం పూజ అన్నమాట. ఇంకా పోతుల దీవెన ఇంటింటి దగ్గరకు వచ్చి ఈ విధంగా అయితే ముడుపులు, పూజలు పోతులకి అందిస్తాము. అందుకు ఎందుకంటే ఇలా పూజ చేయడం వల్ల మళ్ళీ ఈ ముడుపులంతా అంటే నవధాన్యాలంతా వేసి ముడుపులు కడతాం అనమాట. ఇది అప్పటి నుంచి ఆచార వ్యవహారాలుగా ఉంది కాబట్టి ఈ విధంగా అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకొని ఈ విధంగా అయితే చేస్తాం. ఇది ఎందుకు బెనిఫిట్ అంటే తర్వాత బలేస్తారనమాట. బలినేసి కంపల్సరీ ఇది అందరికైతే తెలిసి ఉంటుంది. ఇది మళ్ళీ వచ్చి మన ఇంట్లో చాటలు పెట్టి చాటలోనికి వేస్తారనమాట. ఈ విధంగా నెక్స్ట్ అయితే 6:30 అయింది. 6:30కి దీపారాధన అన్నమాట. సల్లాపురమ్మ దేవస్థానానికి, సల్లాపురమ్మ తల్లి దేవస్థానానికి అయితే దీపాలు మోసుకొని అయితే వెళ్తున్నారు. ఇంకా మా వదిన వాళ్ళు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఈసారి అయితే మా అమ్మ అయితే మోస్తుంది. ఇక మా పిల్లలు, మా అక్క కూతుర్లు అందరూ మా పిల్లలు అనమాట. వీళ్ళు ఇక్కడైతే జాయిన్ అయిపోయారనమాట. ఊర్లో వాళ్ళ దీపారాధన అనమాట ఇది. ఇక్కడైతే కంపల్సరీ చూడాల్సిన విషయం ఏమంటే అందరూ ఈ సైడ్ అయితే రాత్రుల్లో మోస్తామన్నమాట. ఈ గురువారం పూజ అనమాట. ఇది రాత్రుల్లో దీపారాధన చేస్తాం. మా ఊరు పల్మనేరు సైడ్ అయితే. ఇక్కడ కుప్పంలో అయితే పగల్లో దీపారాధన అనమాట. చాలా అందంగాను ఆనందంగాను ఉంటుంది అనమాట. దీపాలు చూస్తూ ఉంటే చూడండి.
ఇంకా ఊర్లో దీపాలంటే ఒకేసారి అందరూ రౌండ్గా వేసి పూజకి అయితే సిద్ధం చేసుకుంటారు. ఇంకంతా ఒక రౌండ్ వేయాలన్నమాట. గుడి చుట్టూరా ఒక రౌండ్ వేసి దీపాలు అసలు ఎంత బాగుంటాయి చూడండి. ఇక నేనైతే ఇంకా పూజకు అంతా వెళ్ళాను అనమాట. రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా అంతా తెలిసిన వాళ్ళే కదా, పిన్ని పిల్లలు, బాబాయిలు, ఇలా బంధువులు అయితే ఉంటారు కదా, ఇంకా వాళ్ళతో అయితే చక్కగా మాట్లాడుకొని ఇంకా దేవుడి దర్శనాన్ని అయితే చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే గర్భగుడి అనమాట. ఈ అమ్మవారు అయితే గర్భగుడి, మెయిన్ గర్భగుడి అనమాట. ఇప్పుడు మేము ఇంతకుముందు చూపించింది బయట ఉయ్యాలో పెట్టిన అమ్మవారిని, ఈమె అయితే సల్లాపురం అనమాట. మెయిన్ ఈ అమ్మవారికేనమాట. ఇప్పుడు పండగ చేస్తున్నదంతా ఒక ఇంత మాత్రమేనమాట. నెక్స్ట్ కుంభాభిషేకం ఉంటుంది అనేసి, అంటే చిన్నగా ఇంకా గ్రాండ్గా బాగా చేసేవాళ్ళు, ఇంత మాత్రం చేస్తున్నారంటే మాత్రం నెక్స్ట్ కుంభాభిషేకానికి ప్లాన్ చేసుకున్నారు కాబట్టి సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకుంటాం అనమాట. చాలా సంవత్సరానికి ఒక్కసారి వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఈ పండగకి. ఆడపిల్లలంతా పుట్టింటికి వచ్చే పండగ అన్నమాట. ఇది ఆడపడుచుల పండగనే చెప్పాలి మెయిన్. ఇక వీళ్ళంతా చిన్నాన్నలు, బాబాయిలు వీళ్ళైతే పలకరిస్తున్నాను అనమాట నేను. మామూలుగా ఈ పండగకి అందరూ కలుసుకునేది. మిగతా పండగలకి చిన్న చిన్న పండగలకి ఉగాదికి వచ్చినా కానీ ఇంటికి వచ్చి అట్లే చూసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఇలా అందరూ ఒకచోట కలిసేది ఈ గంగ జాతరకు మాత్రమేనమాట. ఇక బంధువులు అందరూ కలవడానికి ఒకే ఉన్న అవకాశం ఇదేనమాట. ఇకైతే అమ్మవారికి ఇంకా పొట్టేళ్ళంతా కొట్టి ఇప్పుడు 6:30 పూజ అనమాట. మార్నింగ్ పూజ కదా ఇది. ఇప్పుడైతే పొట్టేలు మాత్రమే కొడతారు. నెక్స్ట్ అయితే ఎనుము పోతులు అంటారు కదా, పోతులు, ఆ పోతులు కట్టేది వేరే అనమాట. ఇప్పుడు పొట్టేళ్ళు మాత్రమే దీపారాధన చేసేటప్పుడు పొట్టేళ్ళు అమ్మవారికి ఆగారం అయితే ఇస్తారు. ఇది అయిన తర్వాత ఇంకా నా ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్తో అంతా మాట్లాడుకుంటూ తీసాను అనమాట. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఈ అమ్మాయి. నెక్స్ట్ అయితే ఇది 11:30 పూజ అనమాట. ఇది 6:30 అయిన తర్వాత గ్యాప్ వదిలి ఇంకో గుడి దగ్గరికి దీపారాధన చేసిన తర్వాత ఇది ఆచార వ్యవహారాలుగా పాత కాలం నుంచి, అప్పుడు మా తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం 101 టెంకాయ అయితే అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా 101 కొబ్బరికాయ అయితే అమ్మవారికి సమర్పిస్తారనమాట. ఇంక నెక్స్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థాలు అయితే తీసుకొని ఇదైతే స్టార్ట్ చేస్తారనమాట. ఇది కరెక్ట్గా 11:30 అట్లా 11:30, 11:40 ఆ టైంలో అనమాట ఈ పూజ. మార్నింగ్ పూజ ఒక విధంగా, అంటే 3 రోజులు వ్లాగు, 3 రోజులు షూట్ చేసినదంతా నేను ఒకే వీడియోలో ఒకేసారి చూపిస్తాను అనమాట. మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు జరిగిన పండుగని ఒకే షాట్లో ఒకే విధంగా చూపించేస్తాను అనమాట. రోజు అందుకే రోజు చెప్తున్నాను, ఈ రోజు వచ్చి గురువారం అనేసి. ఇదే లాస్ట్ రోజు అనమాట. ఈ లాస్ట్ రోజు అయితే పూజా విధానం ఈ విధంగా ఉంటుంది. చాలా హంగామాగా ఉంటుంది. వీడియో చూస్తూ ఉండాలనిపిస్తుంది నిజంగానే. పల్లెటూరులో పండగ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మా ఇంటి పూజ కాబట్టి ఇది నేను ప్రత్యేకంగా తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ మా నాన్న ప్రారంభిస్తారనమాట ఒక కొబ్బరికాయ కొట్టి. నెక్స్ట్ ఇంకే అన్న అయితే పొద్దు నుంచి మా అన్న చిన్న అనమాట, ఒక్కపొద్దులు ఉంటారనమాట. ఆ రోజు ఏం నీళ్ళు మంచి నీళ్ళు కూడా తాగరనమాట. మధ్యాహ్నం వరకు ఒక్కపొద్దులే ఉండాలన్నమాట. ఆ విధంగా అయితే అమ్మవారికి ఒక్కపొద్దులు ఉంటేనే ఇది చేయగలుగుతారనేసి ఆచారం ప్రకారం మా నాన్న ఈ అన్నకైతే అప్పచెప్పారు. అన్న అయితే చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఆనాటి నుంచి వస్తుంది కాబట్టి ఇంకైతే కొబ్బరికాయ కొట్టడం పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. మా అన్న వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇంకైతే ఇక్కడ బయట ఉయ్యాలు ఊగుతున్న అమ్మవారిని అయితే ఉయ్యాలు ఊపుతామన్నారనమాట మా పిల్లలు. వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది. ఇలా ఫ్రీగా ఆడుకోవడానికి అయితే ఇక్కడ ఉండదు కదా, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మాత్రమే బాగుంటుంది అనేసి ఇంట్రెస్ట్ చూపించడానికి ఇలా ఫ్రీగా ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. వాళ్ళ ఇష్టానుసారం తిరగచ్చు. ఇక్కడైతే ఎవరు అడ్డు ఆపి అదుపు చెప్పేవాళ్ళు ఉండరు. ఇక్కడైతే గేట్ లోపలే ఉండాలి, బయట వెళ్ళి ఆడుకునే పని కూడా లేదు కాబట్టి ఎక్కువ ఇష్టపడతారనమాట అక్కడే. ఇకైతే అమ్మవారికి పూజలు అయిపోయినాయి. ఇక ఈవినింగ్ 4 గంటల పూజ అనమాట. ఇది కోటలు కొట్టేసిన తర్వాత ఇంకా దాని ఎంత చూపించలేను అనమాట నేను.
నిజంగా తల్లికి ఎన్నేళ్ళైనా పెళ్ళి పిల్లలైనా కానీ పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపించిన ఫీలింగే ఉంటుంది మా అమ్మకైతే. ఇంకా నా కొడుకైతే 1 మంత్ ఉన్నాడు కదా, ఇంకా మా అబ్బాయిని వదిలిపెట్టలేక ఉండిపోతుంది. ఇంకైతే మేము బయలుదేరేసాం, పిల్లలకి ఇంకా మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి ఇంకా తప్పదు కదా బయలుదేరాలి అనేసి ఇంకా అమ్మకు బాయ్ చెప్పేసి